దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో కలిసి రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. ఇదివరకే నేను గెలిచి తినని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అలా చదువుతాను. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఈ మాట రాస్తున్నాడు. నేను ఇప్పటికే గెలిచాను నేను అనుకోవటం లేదు. ఇప్పటికే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అని నేను అనుకోవటం లేదు. నేను దేనికోసం నేను పట్టబడ్డానో క్రీస్తు యేసు చేత దానికోసం నేను పట్టుకొనవాలనని నేను పరిగెడుతున్నాను అని అంటాడు. 14వ వచనంలో గమనిస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకున్న మనందరి జీవితాలలో పిలువబడిన పిలుపుకు తగినట్లుగా పరిగెత్తటం మన జీవితాలు అలవాటు చేసుకోవాలి. దేనికోసం మనం పట్టబడ్డామో దాన్నే పట్టుకునడానికి గురి యొద్దకే మనం పరిగెత్తాలి అని వాక్యం చెబుతుంది. ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి కాశ్మీర్ నుంచి ఒక యవనస్తుడు టెర్రరిస్ట్ ఆ కాశ్మీరు పర్వతాలని దాటేసుకొని అక్కడి నుంచి గుండ్లను, లోయల్ని, నదుల్ని దాటేసుకుంటూ చలిని, ఇబ్బందులన్నింటినీ తట్టుకొని భారతదేశంలోకి ప్రవేశించాడు. చాలా కష్టపడ్డాడు అక్కడి నుంచి. తర్వాత ఎప్పుడైతే మన బార్డర్ దాటి లోపలికి వచ్చాడో వెంటనే మన ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్లో వాడిని పట్టుకున్నారు. ఇంటరాగేట్ చేస్తే, ఎందుకోసం నువ్వు పరిగెడుతున్నావు, ఎందుకోసం నువ్వు ఇక్కడికి వచ్చావనంటే, తను టెర్రరిజాన్ని నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న ఉపదేశాన్ని దాన్ని నెరవేర్చడం కోసం, ఆ ఆపరేషన్ని నెరవేర్చడం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే పౌలు గారు అంటారు, నేను దేనికోసం నేను పట్టబడ్డానో దాన్ని పట్టుకొనవలనని నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని అంటాడు. సాతాను చాలా సందర్భాలలో మన తలంపుల్లో చాలా విషయాల్ని నింపేస్తాడండి. ఎందుకంటే ఇప్పటికే ప్రార్థన చేసేవి చాలే, ఇంకా నెగిటివ్ థాట్స్ చాలా వెతుకుతాడు. ఇప్పటికే చాలా కష్టపడ్డావులే ఆత్మీయ జీవితంలో చాలే, ఇప్పటికే చాలా భక్తి చేసేవాళ్ళు ఇంకా చాలే, ఇప్పటికే ఉపవాసాలు చాలా ఉన్నావులే చాలే. మనం పరిగెత్తే పరుగుకు ఆటంకాలు సృష్టించడం సాతాను ప్రణాళిక. అయితే గురి యొద్దకు పరిగెత్తేవాడు దేనికోసం తను పట్టబడ్డాడో, ఏ ఉద్దేశం కోసం తను పిలువబడ్డాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం అలుపెరగకుండా నమ్మకంగా పరిగెత్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం ఒకసారి ఆగి మనం పరిశీలించుకుందాం. నెంబర్ 1 స్ప్రింటర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే నెంబర్ 1 స్ప్రింటర్ హుసేన్ బోల్ట్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను దాదాపుగా 100 మీటర్స్ని 8 సెకండ్స్లో పూర్తి చేస్తాడు. 8 సెకండ్స్లో. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఒకసారి తన యొక్క శరీరాన్ని, తన అలవాట్లను పరిగణలోకి తీసుకుంటే ఎలా పరిగెత్తగలుగుతున్నాడు అని అంటే, తన హెయిర్ ఏం లేకుండా సన్నగా పెట్టేస్తాడు. హెయిర్ ఏం లేకుండా. కారణం ఏమిటంటే అది కూడా బరువని. తన షూ కూడా చాలా తక్కువ వెయిట్ ఉండేది తీసుకుంటాడు. తన శరీరం మీద చాలా తక్కువ బట్టలు వేసుకుంటాడు పరిగెత్తేటప్పుడు. ఎందుకంటే ఆ స్పీడ్ని అందుకోవటం కోసం ఆటంకంగా ఉన్న దేన్నైనాను తన శరీరం నుంచి తీసేయడానికి తను ప్రయత్నం చేస్తాడు. చూడండి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత మితంగా ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళు పరిగెడుతున్న పరుగు దేనికోసం వారు పరిగెడుతున్నారో అది వారికి ముఖ్యం కాబట్టి. ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ అంతట్లో మనం గమనిస్తే కొన్ని చోట్ల ఒక 2 వ్యక్తులు మనం తీసుకుందాం. ఈ రోజున వాళ్ళు దేనికోసం పరిగెత్తారో ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటి వ్యక్తి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిస్తే 17 నుంచి, ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా
ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చూసారా, ఈ ప్యాసేజ్లో 17వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే దాదాపుగా కొన్ని వచనాలు 22 దాకా మనం చదువుకుంటూ వస్తే మనకి ఆ వ్యక్తి గురించి చాలా శ్రేష్టమైన విషయాలు అందులో రాశారు. ఆ వ్యక్తి ఒక యవనస్తుడు, భక్తిపరుడు, అలాగే ధనవంతుడు కూడా. ఈ వ్యక్తి యేసుప్రభు వారు ఆ మార్గాన్న పోతున్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి చక్కగా మోకాళ్ళుని ఆయన ఎదుటంటున్నాడు, సత్బోధకుడా, నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి? ఈ వ్యక్తి సరైన ఉద్దేశంతోనే వచ్చాడు, సత్యాన్ని తెలుసుకోవాలని. నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఆ సరైన ఉద్దేశంతో వచ్చాడు. అలాగే సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. గమనించండి, యేసుప్రభు వారు అని అంటారు, సత్పురుషుడని నన్నేలో పిలుచున్నావు, దేవుడు తప్ప ఇంకెవ్వరు సత్పురుషుడు కానే కారు. చూసారా, వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో అంటే, అతను అంటాడు, అయ్యా నేను ఇవన్నీ బాల్యం నుంచి నేను చేస్తూనే ఉన్నాడు. భక్తిపరుడు అండి యవనస్తుడు, భక్తిపరుడు, ధనవంతుడు. చూసారా, ఈ 3 క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు ఈ రోజున ఏమంటారంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అని అంటారు. అవునా? ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఏం చేస్తారంటే సహజంగా దేనికోసం పరిగెడతారంటే అబ్బాయిలైతే అమ్మాయిల కోసం, అమ్మాయిలైతే అబ్బాయిల కోసం, లేకపోతే యవనస్తులు తాగడం కోసం, తిరగడం కోసం, శరీరాశలు నెరవేర్చుకోవడం కోసం సహజంగా పరిగెడుతుంటారు కదా. సహజంగా మొన్న మధ్యలో ఒక పేపర్లో చూసాం, ఏంటంటే ఢిల్లీలో కొకైన్ ఒక 1500 కోట్లు విలువ చేసే కొకైన్ దొరికిందండి. దీనికోసం ఎవరు ఈ కొకైన్ వాడతారని అంటే సామాన్యులు మనలాంటి ఎవరు కొనలేరు, పేదవాళ్ళు కొనలేరు, ధనవంతులు కొంటారండి. ధనవంతులు వాటి కోసం ఆ డ్రగ్స్ పెడ్లెట్స్ని ఉపయోగించుకుంటాడు, ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తారు, ఎంతో డబ్బు సమకూరుస్తారు. ఇట్లాంటి విషయాలు వాళ్ళ ప్రయత్నాలు వేరే, వాళ్ళ ఆలోచనలు వేరే. ధనవంతులు సహజంగా అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు వారు చేసే పని ఏమిటంటే వాళ్ళ శరీర కోరికలు నెరవేర్చుకోవటం కోసం, వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవటం కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. ఈ యవనస్తుడు ధనవంతుడు, యవనస్తుడు భక్తిపరుడు కూడానండి. ఇతను దేనికోసం పరిగెడుతున్నాడంటే సత్యాన్ని తెలుసుకోవటం కోసం పరిగెడుతున్నాడు. ఇక్కడ మీకు ప్రశ్న రావాలి, ఏంటంటే సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏంటంటే దేవుడే సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. పాపులమైన మనల్ని ఆయన ప్రేమిస్తున్న కారణం చేత మన పాపాలకు బదులుగా రావాల్సిన శిక్షను యేసుప్రభు వారు తన మీద వేసుకొని శిలువపై తల మీద ముళ్ళకిరీటం ధరించుకున్నాడు, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, శరీరం అంతా కొరడా దెబ్బలు తిన్నారు, ఆఖరు పుట్టు దాకా రక్తాన్ని కార్చారు. యేసుప్రభు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. దీన్ని ఏమంటారంటే సత్యము, సువార్త అని అంటారు. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, నీకు సత్యం నీకు అర్థమైందా? ఈరోజు నీ యవనస్తుడు ఈ సత్యాన్ని తెలుసుకుందామని సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరైన ఉద్దేశంతోనే వచ్చాడు. మరి నీ ఉద్దేశం ఏమిటి? ఈ రోజున సత్యం తెలుసుకున్న అనుభవంలో నీకుందా? ప్రభువుని నమ్ముకున్నావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? ఒకవేళ అలాంటి అనుభవం నీకుంటే నువ్వు ధన్యుడివి, పరలోక రాజ్యం నీకుంది. శ్రేష్టమైన అనుభవాలను పొందుకుంటావు, శ్రేష్టమైన సమాధానం, సంతోషం చేత నీ హృదయం నింపబడుతుంది. ఇంకా ఒకవేళ అలాంటి అనుభవాలు నువ్వు లేకపోతే ఇది అనుకూలమైన సమయం, ప్రభువును అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యవనస్తుడు సరైన ఉద్దేశంతో వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సత్యాన్ని తెలుసుకునేటప్పుడు ప్రభు అంటున్నారు, అక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. రాయబడ్డ మాట ఏమిటంటే అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు అంటున్నారు, నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు అని అంటే
ఆయన ఆ మిగులు ఆస్తి గలవాడు కనుక ఆస్తిని అమ్మేసి బీదులకు ఇవ్వటం తనకి ఇష్టం లేదు కనుక ముఖాన్ని చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. గమనించండి, యవనస్తుడు, ధనవంతుడు, భక్తి కలిగిన ఈ అబ్బాయి సరైన ఉద్దేశంతో యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారు, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చారు. అయితే ఆ ఉద్దేశాన్ని కారణం యేసుప్రభు వారు తనని ఎందుకు అమ్మమని చెప్పారంటే తనకు సంపూర్ణమైన విధేయత నేర్పించటం కోసం. అయితే ఈ యవనస్తుడు సంపూర్ణమైన విధేయతను నేర్చుకోలేకపోయాడు, చూపించలేకపోయాడు కాబట్టి ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఒకసారి ఆలోచన చేద్దామా? ప్రభువును వెంబడించాలంటే నీకు సంపూర్ణమైన విధేయత అవసరం. దేన్ని ప్రభువు విడిచిపెట్టమని చెబుతున్నాడో అది విడిచిపెడితేనే ఆయన వెంబడించేదానికి సాధ్యమవుతుంది. ఈ రోజున ఆ యవనస్తుడు విడిచిపెట్టలేకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకవేళ ప్రభువును వెంబడించడానికి నన్ను ప్రభువు దేన్ని విడిచిపెట్టమంటున్నాడో ఆగి పరిశీలించుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువును వెంబడించాలంటే మనకు సంపూర్ణమైన విధేయత అవసరం. ఒకవేళ మనలో కొంతమంది పాపానికి దాసులు ఉన్నారేమో. ఒకవేళ ప్రభువును వెంబడించాలంటే తప్పనిసరిగా పాపాన్ని విడిచిపెట్టాలి. రహస్య జీవితానికి కొంతమంది బానిసలు అయి ఉన్నారు. ప్రభువును వెంబడించాలంటే తప్పనిసరిగా రహస్య జీవితం నుంచి, రహస్య సంబంధాల నుంచి, రహస్య ఆలోచనల నుంచి, రహస్య ప్రణాళికల నుంచి నువ్వు విడుదల పొందాలి. ప్రభువును వెంబడించాలంటే ఆచారాలు, సాంప్రదాయాలు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభువును వెంబడించాలంటే ఈ లోకాశాల్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. విడిచిపెడితే ప్రభు అంటున్నాడు, నీకు నిత్య జీవం. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఈ యవనస్తుడు సరైన ఉద్దేశంతో వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే ప్రభు పరిష్కారం చెప్పాడో వెంబడించమని సంపూర్ణత విధేయత చూపించలేకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇలాంటి అనుభవాలలో నేను ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు ఆగి పరిశీలించుకుంటే నువ్వు ఎక్కడ దేవుని మార్గం తప్పిపోతున్నావో, ఎక్కడ ప్రభువును నువ్వు మిస్ అవుతున్నావో నీకు అర్థమవుతుంది. అక్కడ దేవుని సన్నిధిలో సరి చేసుకోగలిగితే దేవుని కృప పొందుతాం. రెండో వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. 19వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనం నుండి 9వ వచనం దాకా జక్కయ్య గారి గురించి రాయబడి ఉంది. 1వ వచనం నుంచి గమనిస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి యేసుప్రభు వారు పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ యెరికో పట్టణాలకు ప్రవేశించగానే అక్కడ చాలామంది అక్కడ ఉన్న వారందరూ యేసుప్రభు వారి దగ్గరికి గుంపులుగా వచ్చి నిలబడ్డారు. ఆ ప్రాంతంలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సుంకపు గుత్తాదారుడు, ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య గారు. ఇతను అధికారి, అలాగే ధనవంతుడు, అలాగే అన్యాయస్తుడు కూడా. చూసారా, ఆ యవనస్తుల్లో 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఈ జక్కయ్య గారిలో కూడా 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటది? ఈ జక్కయ్య గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటంటే ధనవంతుడు, అలాగే అధికారి, అలాగే అన్యాయస్తుడు కూడా. ఈయన పొట్టివాడై ఉండటాన్ని బట్టి యేసుప్రభు వారిని చూడడానికి యేసుప్రభు వారి దగ్గరికి అనేక మంది గుంపులుగా వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళ మధ్య యేసుప్రభు వారు ఆయనకు కనిపించలేదు. కాబట్టి నేను చేశానంటే యేసుప్రభు వారు ఆ మార్గంలో గుండా వెళ్తున్నాడని గమనించి అదే మార్గంలో పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. గమనించండి, ఇక్కడ మేడి చెట్టు ఎక్కడంలో ఉన్నట్టు ఆలోచనలు చాలామంది చాలా విశ్లేషణ చెప్తారు. నేను అనుకుంటాను, మేడి చెట్టు, మేడి పండు చూడడానికి బాగానే ఉంటుంది, కానీ లోపలంతా పాడైపోయి ఉంటుంది. అందుకే జక్కయ్య గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే, జక్కయ్య గారు చూడడానికి ధనవంతుడు, అధికారి, అయితే అంతరంగం పాడైపోయిన అనుభవం. నిజమే, అన్యాయంగా డబ్బులు కలెక్ట్ చేయటం, అన్యాయంగా ప్రవర్తించడం, ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అందుకే అంటారు, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి కదా. తాగుబోతులందరూ ఒక చోటుకి చేరుతారు, తిరుగుబోతులందరూ ఒక చోటుకి చేరుతారు, సినిమాలు చూసేటోళ్ళందరూ ఒక చోటుకి చేరుతారు, సీరియల్ చూసేటోళ్ళందరూ ఒక చోటుకి చేరుతారు. వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా. అయితే వాక్యం చెబుతుంది, వాక్యంలోకి వద్దాం. దేవుని వాక్యం చెబుతుంది, యేసుప్రభు ఆ మార్గంలోకి వచ్చి సరిగ్గా మేడి చెట్టు దగ్గరికి వచ్చి అలా తలపైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. సంతోషంతో దిగి వచ్చాడు. సంతోషంతో యేసుప్రభు అని తన ఇంట్లో చేర్చుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి యేసుప్రభు పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి అని. గమనిద్దాం ఇక్కడ. అక్కడ యేసుప్రభు వారు అంటారు, యేసుప్రభుని చేర్చుకున్న వెంటనే
జక్కయ్య జీవితంలో మార్పు ప్రారంభమైంది. ఎస్, ప్రభుని చేర్చుకుంటే తప్పనిసరిగా మన జీవితంలో నూతనమైన మార్పు కలుగుతుంది. జక్కయ్య గారు అంటారు, అయ్యా నేను నా ఆస్తుల సగభాగాన్ని నేను బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర నుంచైనా అన్యాయంగా దేనైనా తీసుకుంటే 4 ఇంతలు మళ్ళీ తిరిగి చెల్లిస్తాను. చూసారే ప్రభు అంటున్నాడు అక్కడ. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎస్, యేసు ప్రభు వారు ఏ కుటుంబంలోకి వెళ్తారు, యేసు ప్రభు వారు ఏ వ్యక్తి హృదయంలోకి వెళ్తారు, ఆ వ్యక్తి జీవితంలో రక్షణ అన్న శ్రేష్టమైన అనుభవం వస్తుంది. నిజమేనండి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, ఒకసారి ఆలోచన చేద్దాం. జక్కయ్య గారు పరిగెత్తుకొని వెళ్ళారు, అయితే యేసు ప్రభు వారిని చూడాలన్న ఆశతో వెళ్ళారు. కారణం ఏమిటి? యేసు ప్రభు వారిని చూడాలి అన్న ఆశతో జక్కయ్య గారు పరిగెత్తుకొని వెళ్ళారట. చూసారా, సరైన ఉద్దేశంతో వెళ్ళారు. అలాగే యేసు ప్రభు వారిని చేర్చుకున్నారు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎస్, తాను పరిగెత్తిన ఆ పరుగుకి ఒక విలువ వచ్చింది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువును చూడాలన్న ఆశ ఈ రోజున ఎంతమందిలో ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. సహజంగా మనం చర్చికి వెళ్ళేటప్పుడు 2 స్లోగన్స్ వాడతాం అన్నమాట. మనమైతే ఏంటంటే వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, ప్రారంభ సమయానికి వెళ్ళేటప్పుడు నిదానమే ప్రధానం అనుకుంటాం. అందుకే 9 గంటలకు చర్చ అనుకోండి, 10 గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు, 11 గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు, 12 గంటలకు వచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి చర్చి నుంచి ఇంటి దగ్గరికి రావాలంటే ఆలస్యం అమృతం విషం. చర్చి ఆమేన్ అనగానే సగం మంది బయట ఉంటారండి. ప్రభువును చూడాలన్న ఆశ చాలా మందిలో కనిపించట్లేదు. మీకు తెలుసా, అద్భుతమైన దైవజనుడు పాల్ యాంగ్ చో గారు సౌత్ కొరియాలో వారి చర్చి ఉంటుంది. ఆయన ఆరాధనకు 4 గంటలకు ఆరాధనకు అటెండ్ అవ్వాలంటే చాలామంది ప్రజలు midnight 1 o'clock నుంచి మధ్యరాత్రి 1 గంట నుండి లైన్లో నిలబడతారంటండి. ఒకసారి ఆలోచన చేయండి. కారణం ఏమిటంటే దేవుని ప్రభావాన్ని చూడాలని, దేవుని సన్నిధిని చూడాలని, దేవుని మహిమను చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు. ఈ రోజున ఈ అనుభవం నీకు నాకు లేకపోతే మన పరుగు విలువైందిగా ఉండదు. జాగ్రత్త. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, నేను దేని చేత పట్టబడ్డానో అప్పటి నుండి నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ ఉద్దేశంతో నువ్వు పిలువబడ్డావో నీకు అర్థం కావాలి. నీ పరుగు సరైన విధానంలో ఉందో లేదో నువ్వు ఆగి పరిశీలించుకోవాలి. పరుగు సరిగ్గా పరిగెడుతున్నావో లేదో కూడా నువ్వు ఆగి పరిశీలించుకోవాలి. అలా నువ్వు స్వపరీక్ష చేసుకోగలిగితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని నూతనపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. కలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అపోస్తలుడైన పౌలు తను మాట్లాడిన అయ్యా ఆ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను దేనికోసం పిలువబడ్డానో దానికోసమే ఆ గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని చెప్పాడు. నిజమే ప్రభువా, మేము కూడా ఈ ఆత్మీయ జీవితంలో పిలువబడిన పిలుపుకు తగినట్లుగా పరిగెత్తడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుని చూసాం ప్రభువా, అయ్యా సరైన ఉద్దేశంతోనే దేవుని దగ్గరికి వచ్చాడు, సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, కానీ సంపూర్ణ విధేయత చూపించలేకపోవటం వల్ల ముఖాన్ని చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయ్యా ఇలాంటి అనుభవాల్లో మేము ఉండనివద్దు ప్రభువా. ప్రతి విషయంలో మీకు లోబడేలా మిమ్మల్ని వెంబడించడానికి మేము దేన్ని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. జక్కయ్య జీవితాన్ని చూసాం ప్రభువా, అయ్యా మిమ్మల్ని చూడాలన్న ఆశతో పరిగెత్తినట్టుగా మేము చూసాం. నిజమే ప్రభువా, మీ సన్నిధిని చూడడానికి, మీ ప్రభావాన్ని చూడడానికి, మీ మహిమను చూడడానికి, మీ సన్నిధికి మేము పరిగెత్తుకుంటూ రావడానికి మాకు సహాయం చేయండి. అటు కృప నాకు అందరికీ దయచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విని సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నారో వారిని దర్శించండి, వారిని దీవించండి. వారు సరైన విధానంలో నడిపించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులుగా అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.